వరదల వేళ ఊహించని విధంగా రాజకీయం చేస్తున్నారు కూటమి గవర్నమెంట్ అని చెప్పి అనేక రకాల వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఏమైంది వరదల వేళ మనం చూసుకుంటే వరదలకు కావాల్సిన సహాయక చర్యలు అయితే నిర్విరామంగా కొనసాగుతున్నాయి. మనకు తెలుస్తూ దాదాపు 48 ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా తమ సేవలను అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. ఎవరైతే వరదల్లో చిక్కుకున్నారో వారందరికీ కూడా పాలు, వాటర్, బిస్కెట్స్, మెడిసిన్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న పరిస్థితి. దాదాపు 197 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరికీ వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపు 43,417 మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇంకా వరదల్లో చిక్కుకున్న వారందరికీ కూడా కావాల్సినవన్నీ వారి దగ్గరికే ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్న పరిస్థితి. అలాగే విజయవాడలో మనం చూసుకుంటే అనేక కాలనీలు నీట మునిగిపోయాయి. అందువల్ల ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫుడ్ అందరికీ అందకపోవడంతో కాలనీ లోపలికి కూడా వచ్చి ఫుడ్ అందించాలని చెప్పి ప్రజలు కోరుతున్న పరిస్థితి. అయితే వరదల వేళ ఊహించని రాజకీయం ఏంటి అంటే ఏదైతే ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు ఏదైతే ఉందో ఈ విషయంలో పోలీసులు చూపిస్తున్న చొరవ గానీ లేదంటే పోలీసులు పెడుతున్న ఫోకస్ ని ప్రతిపక్షాలు ఖండిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది పోస్టులు పెడుతున్న పరిస్థితి. ఏదైతే వరదలు సంభవించాయి, ప్రజలంతా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు, దారి మీద ఫోకస్ చేయకుండా ముంబై నటి అయినటువంటి కాదంబరి జత్వానీ కేసు మీద విజయవాడ పోలీసులు ఫోకస్ చేయడం విడ్డూరంగా ఉంది అని చెప్పి వాళ్ళు ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. విజయవాడ కమిషనర్ అయినటువంటి రాజశేఖర్ నేతృత్వంలోని నగర పోలీస్ శాఖ దృష్టి మొత్తం కూడా వరదల మీద లేదు, పూర్తిగా కూడా కాదంబరి కేసు మీదే ఉంది. సో దీన్ని ఒకవేళ నిశ్చితంగా మనం పరిశీలిస్తే గనుక రాజకీయ ఉద్దేశ్యాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి అంటే ప్రజలు ఇంత విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఈ కేసు పైన ఫోకస్ చేయడం లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలను ఇరుకుని పెట్టే విధంగా పోలీసుల వ్యవహారం ఉంది అని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందిన నేతలు చెబుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఇంకో కోణం కూడా చూడాలి. ఎందుకంటే వరదలు వేళ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, సో కావాల్సిన సహాయక చర్యలు అందుతున్నాయి. సీఎం పూర్తిగా విజయవాడలోనే ఉంటూ సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఏమనుకున్నారు, సో ఇప్పుడు వరదలు వచ్చాయి కాబట్టి ఈ టాపిక్ పూర్తిగా డైవర్ట్ అయిపోతుంది అని వాళ్ళు అనుకున్నారా? సో ఈ నేపథ్యంలో ఎటువంటి డైవర్షన్ లేకుండా విజయవాడ కమిషనర్ దీని మీద ఫోకస్ చేయడంతో వాళ్ళు ఈ విధంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారా? డైవర్ట్ అయిపోతుంది అనుకున్న విషయం డైవర్ట్ అవ్వకుండా ఇంకా పోలీసులు ఈ విషయాన్ని అలాగే వరదల్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్లడంతో దాన్ని చూసి తట్టుకోలేక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు పోస్ట్ పెట్టారా? అంటే వాళ్ళు ఏ విధంగా డైవర్ట్ అవుతుంది అనుకున్నారో ఆ విధంగా అవ్వలేదు కాబట్టి ఈ విధంగా పోస్టులు వస్తున్నాయా, లేదంటే నిజంగా ఇందులో రాజకీయ కోణం ఉందా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.